ఆగమ శాస్త్రాలలో అధికారులు జోక్యం చేసుకోవద్దని పండితుల సూచనల ప్రకారమే పూజాది కైంకర్యాలు జరగాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. మంత్రి నారాయణతో కలిసి నెల్లూరులోని మూలస్థానేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని సూచించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు పండితులు వాళ్ళ యొక్క ఆగమ శాస్త్రాల ప్రకారం ఆగమ ధర్మాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పూజాది కైంకర్యాలను నిర్వహిస్తారు. ఆ సమయం కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. నిర్ణయించిన సమయం ప్రకారమే మీరు పాంప్లెట్లు వేయండి, ఇన్విటేషన్లు ఇవ్వండి, దాన్ని ముందే ప్రచారంలోకి తీసుకురండి. తీసుకొచ్చి ఆగమ పండితులు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టే మనం ఇక్కడ పూజాది కైంకర్యాలు తీర్వాలి చెయ్యాలి అని చెప్పి సేవల్లో మనం ముందుండాలి అని చెప్పి అందరికీ తెలియజేస్తూ శైవ క్షేత్రాలన్నీ నిరంతరం కలకలలాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. ఈ టెంపుల్ని అన్ని విధాలా డెవలప్ అయ్యేట్టుగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం రాకుండా చేసే విధంగా మీరందరూ పాలక మండలి చేయాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. టెంపుల్స్ కావచ్చు లేదా ఎండోమెంట్కి సంబంధించిన ఈ యొక్క సత్రాలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటి కూడా వారి యొక్క సహకారంతో అన్నింటినీ డెవలప్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.